ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. హోలీ వెనస్డే. బెతానియాలోని ప్రభువుకి అభిషేకం మరియా ఎలా చేసింది? మరి ఇది మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుండి 9 వచనములు, యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుండి 9 వచనములు చూడవచ్చును. బుధవారం ఏమి జరుగుతుంది అంటే, యేసు ప్రభువారు మళ్ళీ బెతానియా గ్రామానికి వెళ్తారు. మార్తా, మరియా, లాజరు ఉండే ప్లేస్కే వెళ్తారు. చివరి వారాల్లో మరి ఆదివారం రోజున అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ బుధవారం కూడా అక్కడికే వెళ్తారు. వాళ్ళని ఎక్కువగా మరి యేసు ప్రభువారు ప్రేమించారు. అక్కడ మార్తా, మరియా మరి ఏడుస్తూ ఉంటారు. మరి లాజరు చనిపోయినప్పుడు మార్తా, మరియా ఏడుస్తున్నప్పటికీ వాళ్ళని చూసి యేసు ప్రభువారు కూడా ఏడుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు యూదులు అంటారు, లాజర్ని ఎంతగా ప్రేమించాడో చూడండి, అందుకే యేసు ప్రభువారు కూడా ఏడుస్తున్నారు అని. మరి మనము కూడా మరి బాధపడినప్పుడు మరి యేసయ్య కూడా మరి బాధపడుతూ ఉంటారంట. మరి కొంతమంది అక్కడున్న వాళ్ళు మరి అన్నారంట, గ్రుడ్డి వారికి కన్నులు ఇచ్చావు కదా, మరి లాజర్ని లేపలేడా అని. మరి యేసు ప్రభువారు లాజర్ని కూడా లేపుతారు. మరి అక్కడ ఒక అద్భుతం చూస్తారు అందరూ. మరి అలా లేపాక మరి చివరిగా వెళ్ళిన ఇల్లు కూడా అదే. మార్తా, మరియా లాజర్ వాళ్ళ ఇంటికే వెళ్ళారు చివరి రోజులో. మరి బెతానియా గ్రామంలో కుష్ఠరోగి అయిన సీమోను విందు చేస్తున్నాడు. మరి మార్తమ్మ అందరికీ వడ్డిస్తుంది. ఆమె ఎప్పుడు వంట చేసి మరి వడ్డిస్తూనే ఉంటుంది. మరి లాజర్కి మరి ఆల్రెడీ లాజర్ చనిపోయి లేచాడు కాబట్టి మరి జీసస్తో పాటు కూడా యేసు ప్రభుతో పాటు కూడా విందు చేయడానికి కూర్చున్నాడు. మరి చాలామంది లాజర్ని చూడటానికి వచ్చారు. మరి మరియమ్మ ఏం చేస్తుందంటే, విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి యేసు ప్రభువారి తలపైన పోసి ఆయన్ని అభిషేకిస్తుంది. మరి ఆ యొక్క గది అంతా మంచి సువాసనతో నింపబడి ఉంటుంది. ఆ అభిషేకాన్ని చూసి అందరూ మరి సంతోషంగా ఉంటారు. మరి అక్కడ ఉన్న యూదా ఇస్కరియోతు, మరి ఇంత వృధా చేస్తావా, ఈ పరిమళ ద్రవ్యాన్ని 300 దినారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా, ఇది ఎందుకు పగలగొట్టి తలపైన పోసావు అనేసి గట్టిగా మాట్లాడతారు. మరి అప్పుడు యేసు ప్రభువారు యూదా వైపు తిరిగి చూసి, మీరు ఎందుకు ఈమె మనస్సు బాధ పెడుతున్నారు? ఈమె నా పట్ల మంచి పని చేసింది కదా, పేదలెప్పుడూ మీతోనే ఉంటారు, నేను మీతో ఉండను కదా. ఈమె నా దేహం పరిమళ తైలంతో అభిషేకించింది, ఈమె తన శక్తి కొలది చేసింది. ఎంత కష్టపడితే ఆ తైలం ఆమెకి రాలేదు. మరి మార్తా, మరియా, మరి లాజర్లు చాలా మరి యేసు ప్రభువారి కోసం త్యాగం చేశారు. వారు ఎంతగానో సేవ చేశారు. మరి సేవ కోసం వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. మరి యేసు ప్రభువారి సువార్త కోసము ఎన్నిసార్లు మరి బెతానియాలోకి వెళ్ళగానే వాళ్ళు ముగ్గురు ముందుగానే యేసు ప్రభువారిని ఆహ్వానిస్తారు. వాళ్ళు పరిచర్య చేస్తారు. మరి సువార్త కోసం వాళ్ళు ముగ్గురు చాలా కష్టపడతారు. మరి సువార్త విషయంలో మరి మనము ఎలా ఉన్నాము? మార్తా, మరియా, లాజర్ లాగా మనము సేవ చేస్తున్నామా? థ్యాంక్ యూ.